పెద్దలారా, ఆత్మీయులారా, ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి పరిపాలన కొనసాగుతోంది. ఏ స్థాయి బాధ్యతారాహిత్యమైన పాలన అంటే మంత్రుల నుంచి ముఖ్యమంత్రి గారితో ప్రారంభిస్తే వీళ్ళు అంటించినటువంటి జాడ్యం అధికారులు కూడా అంటుకున్నది. అధికారులు కూడా ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వం చిక్కుతో తలదించుకోవాలి. అధికారులు చేస్తున్నటువంటి పరిపాలన చూసి కొందరు అధికారులు సాక్షాత్తు చట్టసభలకి ఎంత తప్పుడు నివేదికలు ఇస్తున్నారు అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు తీసుకొస్తాం. నేను అసెంబ్లీలో క్వశ్చన్ అడిగా, తిరుపతి గ్రామీణ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు ప్రభుత్వానికి తెలుసా? ఆక్రమణకు గురైంటే ఆ విస్తీర్ణం ఎంత, దాని విలువ ఎంత? మూడో క్వశ్చన్, ఆక్రమణ గురి అయినట్టు నిర్ధారణ అయితే వాటికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అని. దానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఒక నివేదిక ఆన్సర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఆక్రమణకు గురైన మాట వాస్తవమేనండి, అయితే 296.28 ఏకర్స్ ఆక్రమణకు గురైంది, దాని విలువ 165.88 కోట్లు అని ఇచ్చారు. కలెక్టర్ గారికి ఎవరు నివేదిక ఇస్తారండి? ఎంఆర్ఓ గారు నివేదిక ఇస్తారు. తహసీల్దార్ గారు నివేదిక ఇస్తే కలెక్టర్ గారు ఆ నివేదికని గవర్నమెంట్కి పంపుతారు. ఎంఆర్ఓ గారు రాశారు నివేదికలో, ఎంఆర్ఓ గారు ఫ్రమ్ రాజగోపాల్ తహసీల్దార్ తిరుపతి రూరల్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ డేటెడ్ 11/3/2017 ఏమని రాశారు? 139.41 ఎకరాలలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురైతే వాటిల్లో ఇండ్లు నిర్మించారు. అది కాకుండా అగ్రికల్చర్ క్రాప్స్ భూములు, హార్టికల్చర్ భూములు, బరిల్ గ్రౌండ్ భూములు 789.98 ఎకరాల అంటే 790 ఎకరాల భూమి అగ్రికల్చర్, హార్టికల్చర్, బరిల్ గ్రౌండ్స్ ఆక్రమించినాయని తహసీల్దార్ గారు 2 రోజులకు ముందు కలెక్టర్ గారికి రాశారు. ఇది అఫీషియల్ నివేదిక. ఎంఆర్ఓ సంతకం సీల్తో ఉన్నది. రాస్తూ there is no basic value for the government lands and hence value cannot be assumed. గవర్నమెంట్ భూములకు విలువ మేము చెప్పలేము అంటే కలెక్టర్ గారు ఇచ్చారు. దాని విలువ 165.88 లక్షలు అంట. ఎంఆర్ఓ గారు విలువ చెప్పలేనంటే కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని కలెక్టర్ విలువ చెప్తాడు. ఎంఆర్ఓ గారేమో సుమారుగా 900 ఎకరాలు ఆక్రమణకు గురైనాయంటే అది కూడా 296.28 అంట. అంటే ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్ళు రాయడం, ఎట్టబడితే సభకి సమాధానం ఇవ్వడం, ఈ వాస్తవాలు బయటకు వస్తాయని మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ గారు ఇవ్వకపోవడం. స్పీకర్ గారు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ఒక రెవెన్యూ మినిస్టర్ సమాధానం చెప్పాలి. నేను ఏమడుగుతున్నా, పార్టీలకు అతీతంగా అడుగుతున్నా. ప్రభుత్వ భూముల తిరుపతి రూరల్ అంటే ఆధ్యాత్మిక క్షేత్రం. అది అక్కడ భూముల ఆక్రమణకు గురై ఉండే 2016లో వరదలు వచ్చినప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి భీమా నది, స్వర్ణముఖి నదిలో పూర్తిగా ఆక్రమణకు గురైనాయి. 520 ఎకరాలు స్వర్ణముఖి నదిలో ఆక్రమణకు గురైంది. రెవెన్యూ లెక్కల ప్రకారం 210 ఎకరాలు భీమా నదిలో గురైంది. ఈ 2 నదులు ఆక్రమించడం వల్ల, దాంట్లో కన్స్ట్రక్షన్ కట్టడం వల్ల వరదలు వచ్చినప్పుడు కాలువలో పోవాల్సినటువంటి నీళ్లు ఆ తన్నుకొని ఊర్లలోకి వచ్చి ఊర్లంతా మునిగిపోయి అనేక మంది నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈ ఆక్రమణ విషయంలో అందరం కలిసి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పడం జరిగింది. ఏ స్థాయికి వెళ్ళింది మన వరదల్లో అంటే, ఈ కాలువలో నదులు ఆక్రమించడం వల్ల ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నది వచ్చి అక్కడ దాన్ని ప్రజలు కాపాడాల్సి వచ్చింది. నేను పాజిటివ్గా చెప్తా ఉంటే అందరం కలిసి సాల్వ్ చేసుకుందామంటే ఏ పార్టీ వారు ఆక్రమించున్నా మనం దాని మీద చర్య తీసుకుందామంటుంటే
సమాధానం చెప్పడానికి ఎందుకు మంత్రి గారు భయపడుతున్నారు? ఎందుకు సమాధానం చెప్పడానికి మంత్రి గారు సిద్ధంగా లేరు? తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి కలెక్టర్ గారి పైన మీరు చర్య తీసుకుంటారా, చర్య తీసుకోరా? అంటే లోకేష్ బినామీ అయితే చర్య తీసుకోరా? మా జిల్లా కలెక్టర్ లోకేష్ బినామీగా పేరు పొందాడు. లోకేష్ ఆస్తులకు సంరక్షణగా ఉన్నారు. శ్రీ చిట్టులో ఇద్దరు కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. కలెక్టర్ గారు లోకేష్ గారు చేస్తున్న వ్యాపార లావాదేవీల వల్ల అతను కాపాడడం కోసం మంత్రి గారు తప్పించుకుంటానంటే ఎలా కుదురుతుంది? అంటే ముఖ్యమంత్రి గారితోనో లోకేష్ గారితోనో ఒక వ్యక్తికి సంబంధాలుండి అతను తప్పుడు పనులు చేస్తున్నా, తప్పుడు నివేదికలు ఇస్తున్నా, తప్పుడు సమాచారాన్ని సభకిస్తున్నా, మీతో బినామీ అయితే, మీ ఆస్తులకు సంరక్షకుడు అయితే మీరు అతని గురించి మాట్లాడడానికి ఎందుకు చర్య తీసుకోవాలని అడుగుతున్నాం. నేను ఈ ప్రభుత్వాన్ని మంత్రి గారిని కూడా అడిగాను. నేను మరలా మీ ద్వారా అడుగుతున్నా, ఒక కమిటీ వేయండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీకు నచ్చిన ఆఫీసర్తో వేయండి, లేదు ఒక ముగ్గురు టీడీపీ శాసనసభ్యులతో వేయండి, ఇద్దరు టీడీపీ శాసనసభ్యులు ఒక బీజేపీ శాసనసభ్యుడితో వేయండి. మేము కూడా అవసరం లేదు. మీ అనుబంధంగా ఉన్న, మీతో ప్రేమికులుగా ఉన్న బీజేపీతో వేయండి. మీరు వారు లంబు జంపుగా ఉన్నారు, మీరే కమిటీ వేసుకోండి. మీ కమిటీనే వెళ్ళి విచారణ చేయండి, వాస్తవాలు బయటకు తీయండి. తీసిన తర్వాత ముందు చర్యలు ఎలా తీసుకుంటారో నిర్ధారణ చేయండి. తప్పుడు నివేదిక ఇచ్చిన కలెక్టర్ గారి పైన ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. చర్యలు తీసుకోకుండా ఆక్రమణకు గురవుతున్న, పరోక్షంగా ప్రోత్సహిస్తున్న కలెక్టర్ గారి పైన ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి. నేను అడుగుతున్నది కామన్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. అందరం కలిసి చేయాల్సినటువంటి అంశం. ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, ఏ స్థాయికి నిజంగా కూడా పతనం అవుతున్నదంటే, అధికారులను కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టానికి, రూల్స్కి, చట్టసభలకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నా కూడా మేము ఆలోచిస్తాము, చర్య తీసుకుంటామని చెప్పి సరిదిద్దకపోతే, సరిదిద్దే పరిస్థితులు లేకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఏంటని అడుగుతున్నాం. ఇది అప్రజాస్వామికంగా వెళుతున్నది. డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి కలెక్టర్ గారిపై చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఏ అధికారి కూడా సభలకు తప్పుడు నివేదిక ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చెయ్యమో, మీరు గొంతు చించుకోండి, మీరు అరుచుకోండి, మాది మేమే అనుకుంటే మేమైతే కష్టమైన మీ ద్వారా, సభల ద్వారా ప్రజలకు చెబుతూనే ఉంటాం. కొన్ని చేయలేకపోవచ్చు. మీలాంటి మూర్ఖ ప్రభుత్వంతో పోరాటం చేసి కొన్ని సాధించలేకపోవచ్చు. కానీ ప్రజలు గమనిస్తారన్న విషయం మర్చిపోవద్దండి. ప్రజలు అసహించుకుంటారన్న విషయం మర్చిపోవద్దండి. మంచి విషయాలను కూడా, ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన విషయాలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం ఇలాంటి అనైతిక పాలన చేస్తే ప్రజలు సహించరు అన్న విషయం కూడా మర్చిపోవద్దు. ఒక్కసారి ఎన్నికలు వస్తే శాశ్వతంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి అధర్మ పాలనకు తెలుగుదేశం పార్టీని పాతాళానికి ప్రజలు ఓటుని ఆయుధంతో తొక్కేస్తారనే విషయం మర్చిపోవద్దు. ఇది చాలా దుర్మార్గం. తప్పుని సరిదిద్దమంటే సమాధానం చెప్పడానికి ఎందుకు ధైర్యం లేదని అడుగుతున్నాం. మేమే ప్రభుత్వాన్ని విమర్శించలా. మేము అడిగింది ఇష్యూగా తీసుకొచ్చే ముందే చెప్పాం. ఈవెన్ ఐఎమ్ అపోజిషన్ పార్టీ, ఇఫ్ ఐఎమ్ టేక్ ఎనీ ఇష్యూ టు ద గవర్నమెంట్, ద ఆనరబుల్ మినిస్టర్ ప్లీజ్ టేక్ ఆన్ what were views, what were take government notice, please consider and positive way we are requesting to the honorable minister. అయినా మీకు పెద్దరికం లేకపోతే 70 సంవత్సరాలు వచ్చి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందనుకుంటున్నా కేఈ కృష్ణమూర్తి గారికి ఒక శాసనసభ్యుడు అడిగిన దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళిపోతే ఇంకా మిగతా మంత్రుల పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరికి బాధ్యత ఉంటుంది? ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? మీకు అతనికి ఉన్న కుమ్ముక్కేంది? మంత్రి గారు, మీకు అతనికి ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు సమాధానం చెప్పలేకుండా తప్పించుకుంటున్నారు? బాధాకరం. ఒక సీనియర్
అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక కొత్త శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక తప్పించుకుని వెళ్ళిపోవడం బాధాకరమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నిన్న మనము చూసాం ఎలా మాట్లాడారో మీ ద్వారా చెప్తున్నా. ఆత్మీయ పాత్రిక మిత్రులారా, నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోని చాలామంది నాయకులు మొసలి కన్నీరు కార్చారు భూమా నాగిరెడ్డి గారిపై. చాలా బాధను వ్యక్తపరిచారు. ఏదో జరిగిపోయింది అని మమ్మల్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అతను ఏ పదవులు కోరుకోలేదు అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అతను అనారోగ్యానికి కారణం హార్ట్ అటాక్ అని చెప్పి సభలో చాలామంది చెప్పారు. కొందరికి స్క్రిప్ట్ రాయించి విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళకి చదివిపించారు. బ్రహ్మాండంగా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి నటన, కృత్రిమంగా ఒలకపోస్తున్నటువంటి ప్రేమ, ఆ డ్రామా, ఆ యాక్టింగ్, నిజాయితీగా చెప్తున్నా కమల్ హాసను, ప్రకాష్ రాజు లాంటి బాగా నటులు అంటాం, వీళ్ళు ముందర ఎందుకు పనికిరారు. బ్రహ్మాండం, వాళ్ళకన్నా గొప్ప నటులు వీళ్ళు. ఎంత అద్భుతంగా నటిస్తారంటే అనుకుంటే అలా కక్ష సాధిస్తారు, కావాలనుకుంటే అంత అద్భుతంగా ప్రేమలోకి పోస్తారు. నేను భూమా నాగిరెడ్డి గారికి చాలా సన్నిహితుడిని, చాలా దగ్గరగా కలిసి ఉన్నటువంటి వ్యక్తిని, అనేక సార్లు మా గ్రామానికి వచ్చినటువంటి వ్యక్తి, దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని. నేను ఈరోజు అడుగుతున్నాయని అతను మానసిక వేదన గురి కాలేదంటారా? మీ ద్వారా ఒక వాస్తవాన్ని చెప్తున్నా, మీరు పత్రికల ద్వారా చెప్తున్నా, హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్కి వెళ్ళండి. 10 రోజులకు ముందు అతను ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడో చెక్ చేయండి. అతనికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో చెక్ చేయండి. అతను ఆసుపత్రిలో మాట్లాడిన మాటలు చూడండి. అతను ఆసుపత్రిలో మాట్లాడిన మాటలు మానసికంగా డిస్టర్బ్ అయ్యి మనోవేదన గురయ్యి పాప 5 సంవత్సరాల వయసు నుంచే ఫ్రాక్చర్ని ఎదుర్కొన్నటువంటి ధైర్యం కలిగిన వ్యక్తి కేవలం ఒక చంద్రబాబు నయవంచనకు డీలా పడిపోయాడు అంటే, మనోవేదనకు గురయ్యాడంటే ఆశ్చర్యం వేస్తుంది. అతని చివరికి మానసిక వైద్యులు కేర్ హాస్పిటల్లో వైద్యం చేయడం జరిగింది. ఇది కేసీట్, అతను మెడికల్ రికార్డులో ఉంది. అతను మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? మేము ఛాలెంజ్ చేస్తున్నాం, వీఆర్ రెడీ టు ప్రూవ్ ఇట్. తను అన్న మాట, నన్ను చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడు కదా, నాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడు కదా, ఇంక కేవలం మిగిలింది 2 సంవత్సరాలే. ఆ రోజు 5 రోజుల్లో ఇటు చేరు అటు మంత్రి అని చెప్పి 1 సంవత్సరం కాలయాపన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 2 సంవత్సరాలు నేను మంత్రిని చేస్తాడా? నేను బుగ్గకారులో వెళ్ళొచ్చా? నా జీవితంలో నా కోరిక తీరుతుందా? డాక్టర్లో చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ అని ఎన్నిసార్లు తను ఒంటరిగా మాట్లాడాడు. ఒంటరిగా రూములో తను మాట్లాడుకున్నాడు. నేను చెప్తున్న మాట ప్రమాణం చెప్తున్న, అబద్ధం చెప్పడం లేదు. తననే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మనోవేదనకి, చేసినటువంటి మోసానికి, నయవంచనకి ఆసుపత్రి పాలయ్యి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లో తీసుకున్న పరిస్థితి తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నా. ఆసుపత్రిలో ఇంకా నువ్వు ఉండాలా నాగిరెడ్డి గారు అంటే, లేదు నేను ఎమ్మెల్సీ ఎన్నికల లోపలే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ముడిపెట్టారో, నువ్వు చక్రపాణిని గెలిపించుకురా, నేను మంత్రి అంటున్నారు, రోజుకొక లింక్ పెడుతున్నాడు, ఇదేం సాగు నాకు, ఇతను తీసుకున్న రోజుకొక నిర్ణయానికి నన్ను బాధ్యులు చేస్తున్నాడు అని తను సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి
ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడి ఏమి మాటలు మాట్లాడాడు, ఎలా తనకు వార్నింగ్ ఇచ్చాడు, ఎలా తను అనుకున్న ఇచ్చిన హామీ నెరవేర్చనన్నాడు. తనాల మనోవేదనకు గురయ్యి ఆ నుంచి ఇంటికి వచ్చి ఆ రోజు ఎప్పుడైతే చనిపోయిన రోజు ముందు రోజు ఉందో విజయవాడ నుంచి ఆళ్ళగడ్డగా చేరిన రాత్రి నుంచి తెల్లారి వరకు నిద్రపోకుండా ఉన్నటువంటి వ్యక్తి. తెల్లారితో ఫిట్స్ వచ్చాయి ఆయనకి, డైరెక్ట్గా హార్ట్ అటాక్ రాలా, ఫిట్స్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి తను చనిపోవడం జరిగింది. ఒక మనిషిని ఇంత మనోవేదనకు గురి చేసి చంపేసిన తర్వాత మీరు కూడా అతని మీద ప్రేమ ఒలగబోస్తారా? పార్టీలో చేరకముందు ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టారు, పార్టీలో చేరకముందు రౌడీ షీట్ ఓపెన్ చేశారు, పార్టీలో చేరకముందు తనకున్న చిన్న చిన్న వ్యాపారాలను దిగ్బంధం చేశారు. చేరకపోతే ఒకలా మనోవేదనకు గురి చేశారు, చేరిన తర్వాత ఒకలా మనో నయవంచనకు గురి చేశారు. ఏ మనిషి తట్టుకోగలడు? కాబట్టి మీరు అతన్ని మనోవేదనకి మానసిక క్షోభకు గురి చేసి మీరు అతన్ని చంపేసి మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే, మీరు మమ్మల్ని తప్పడుతున్నారంటే బాధేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి పిహెచ్సి చైర్మన్తో పాటు చిత్తూరు జిల్లాతో పాటు అనేక జిల్లాలు అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చింది, అనేక మంది కుటుంబంలో పార్టీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, కర్నూలు జిల్లాలో తను కోరిన వారికి ఎంత ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. ఇంతగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నాగిరెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడూ కోపం లేదు, ఎప్పుడూ కోపం రాదు కూడా. బలవంతంగా మీరు చెప్పొచ్చే తప్ప భవిష్యత్తులో రాదనే విషయాన్ని తెలియజేస్తూ ఇట్లాగా ఒక మంచిని మనోవేదన గురి చేయొద్దని, భవిష్యత్తులో ఎవరిని మోసం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.